బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బండి సంజయ్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ని బర్తరఫ్ చేయాలంటున్నారు కేటీఆర్. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ కొనసాగడం తెలంగాణకు అవమానం అంటున్నారు ఆయన. సంజయ్ కేంద్ర మంత్రిగా ఉంటే బాధితురాలికి న్యాయం జరగదంటున్నారు కేటీఆర్. కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి కలిసి కేసుని నీరుగారుస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. నిందితుడిని ఇన్నాళ్లు దాచిపెట్టిందే కేంద్ర మంత్రి కాదా అంటూ ప్రశ్నించారు ఆయన. కేంద్ర మంత్రి కొడుకుపై లుకౌట్ నోటీసులు ఇవ్వడం ఇదే తొలిసారి అంటూ చెప్పుకొచ్చారు. కేంద్ర మంత్రి కొడుకు లొంగిపోయాడు, అరెస్ట్ అయ్యాడు అనే డ్రామా నడుస్తోందంటున్నారు కేటీఆర్. కొడుకు బాలికకు అన్యాయం చేస్తే బాలిక పేరెంట్స్ను బెదిరించింది కేంద్ర మంత్రి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఒకసారి కేటీఆర్ ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. అరెస్ట్ అయిండు, ఆ డ్రామా నడుస్తున్నది. కానీ మొత్తానికి ఇవాళ ఆ అమ్మాయికి కొంత న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా ప్రధానమంత్రి మోడీ గారిని, అయ్యా మీరు అంటున్నారు బేటీ బచావ్ బేటీ పడావ్ అంటున్నారు. కేవలం నినాదాలకే పరిమితమైతే న్యాయం జరగదు. మోడీ గారు బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేంద్ర మంత్రిని ఇవాళ మీరు బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే ఆ తప్పు చేసిన వ్యక్తిని దాచిపెట్టింది ఎవరు? 9 రోజులు ఎవరు దాచిపెట్టిండ్రు? ఆ కేంద్ర మంత్రి గారే కదా. ఇవాళ ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. నిజంగా కూడా ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగుతూ ఉండడం అది తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా అవమానకరం. మైనర్ బాలికకు అన్యాయం చేసింది కేంద్ర మంత్రి కొడుకైతే మైనర్ బాలిక తల్లిదండ్రుల్ని భయభ్రాంతులకు గురి చేసింది స్వయంగా కేంద్ర మంత్రి. ఆయననే పిలిచి బెదిరించి వాళ్లను మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. ఇంత తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. హనీ ట్రాప్ అని మీడియాను మనీ ట్రాప్ లో వేసి మీడియాను గొంతు నొక్కి వాళ్ళను కూడా వార్తలు రానియకుండా చేసింది ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇద్దరు కలిసి పెట్టిదంతా మీకెందుకు చెప్తున్నాను మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఒకటే ఒక్క డిమాండ్ మనందరిది ఈ సమావేశం ద్వారా, ఖచ్చితంగా కేంద్ర మంత్రి గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ సమావేశం నుంచి మీ చప్పట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మనం డిమాండ్ చేద్దాం. రైట్, అది మాజీ మంత్రి కేటీఆర్. ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ని తెర మీదకి తీసుకురావడం జరుగుతుంది. అఫ్కోర్స్ గత కొన్ని రోజులకి అంశాన్ని బీఆర్ఎస్ గట్టిగా చెప్తుంది. బట్ కేటీఆర్ ఈరోజు ఇదే అంశాన్ని కాస్త గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇన్ఫాక్ట్ గట్టిగా మాట్లాడారు. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఈ అంశాన్ని బీఆర్ఎస్ ఎలా తీసుకువెళ్ళబోతూ ఉంది? ఎందుకంటే ఇక్కడి నుంచి ఇటు పొలిటికల్ యాంగిల్ తీసుకుంది, బండి సాయి భగీరథ్ వ్యవహారం కాస్త పొలిటికల్ యాంగిల్ తీసుకుంది. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అట్ ద సేమ్ టైం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అండ్ బండి సాయి భగీరథ్ తండ్రి బండి సంజయ్ టార్గెట్గా. ఇది పొలిటికల్ యాంగిల్ అనుకోవాలా, లేకపోతే పర్సనల్గా జరుగుతుంది అనుకోవాలా, లేకపోతే బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? అట్ ద సేమ్ టైం ఈ విషయంలో ఎటువంటి వ్యూహంతో వెళ్తుంది బీఆర్ఎస్? అంటే బీఆర్ఎస్ ఆల్రెడీ ఇష్యూని టేకప్ చేసింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముందుండి ఈ అంశం పైన ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ల ద్వారా, కొన్ని ట్వీట్ల ద్వారా కొన్ని అంశాలను తెలియజెప్పే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులతో టచ్ లో ఉన్నాను, బాధితురాలి తల్లితో రెగ్యులర్ గా మాట్లాడుతున్నాను అనేటువంటిది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మెన్షన్ చేశారు. నిన్న కూడా ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ కేసులో A1 భగీరథ్, A2 వచ్చేసి బండి సంజయ్, A3 సంగప్ప, A4 శ్రీరామ్ అనేటువంటి అంశాలను 4 పేర్లను ఆయన రివీల్ చేసే ప్రయత్నం చేశారు. ఒకటి, పోక్సో కేసు కింద బండి భగీరథ్ ఉంటే బాధిత కుటుంబాన్ని బెదిరించారనేటువంటి కేసులో A2గా బండి సంజయ్ ఉండనున్నారు. A3గా సంగప్ప ఇద్దరి మధ్య వారధిగా ఉండి వాళ్ళిద్దరికి కమ్యూనికేషన్ ని తీసుకొచ్చేవాడు, వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడియడం, బండి సంజయ్తో కలిపియడము. ఈ మొత్తం వ్యవహారంలో ఆయన మిస్లీడ్ చేశారు, బాధిత కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసేలా ఒక కార్యాచరణ రూపొందించారు అనేటువంటిది సంగప్ప పేరు. తర్వాత నిర్మల్ జిల్లాలో శ్రీరామ్ అనేటువంటి వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఈ కేసులో, ఆ అమ్మాయి పైన కేసు నమోదు కావడానికి అనేటువంటిది మెన్షన్ చేశారు. సో మొత్తం ఓవరాల్ కేసుకు సంబంధించి డీటెయిల్ ఫాలో అప్ చేస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ. బాధిత కుటుంబం ఎవరైతే ఉన్నారో, బాధిత మహిళ, ఆ మైనర్ బాలికకు సంబంధించినటువంటి తల్లితో ఇప్పటికీ 4 సార్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ లో ప్రత్యేకంగా మాట్లాడారు, డీటెయిల్స్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చిన సమాచారంతో వీళ్ళు పూర్తి స్థాయిలో
మీడియా సమావేశాల ద్వారా, పత్రికా ప్రకటనల ద్వారా, తర్వాత ర్యాలీలు, ధర్నాలు, నిరసనల ద్వారా, ట్వీట్ల ద్వారా బహిర్గతం చేసే ప్రయత్నం చేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీ దీన్ని పొలిటికల్ మోటివ్ లోకి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది సచిన్, చాలా క్లియర్ గా. మిగతా ఏ పార్టీలు కూడా, అటు బీజేపీ, ఇటు రెండు జాతీయ పార్టీలు, బీజేపీ అటు కాంగ్రెస్, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా దీని మీద పెద్ద ఎత్తుగా విరుచుకపడినటువంటి పెద్దగా రెస్పాండ్ అయినటువంటి అంశం పెద్దగా కనిపించలేదు ఆ సిచ్యువేషన్. ఎందుకంటే మంత్రి సీతక్క, కొండా సురేఖ ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అనేటువంటి అంశాన్ని బీఆర్ఎస్ మెన్షన్ చేస్తా ఉంది. దానితో పాటు బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ కి వెళ్లిన సందర్భంలో కరెక్ట్ గా ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వలేదు పోలీస్ డిపార్ట్మెంట్. దానికి రీజన్ పోలీస్ డిపార్ట్మెంట్ లో హైయర్ అఫీషియల్స్ నుంచి వీరికి సూచనలు ఉన్నాయి, ఈ కేసులో చూసి చూడనట్టు వ్యవహరించాలనేటువంటి విమర్శలను బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. సో బండి సంజయ్ టార్గెట్ గా బీఆర్ఎస్ చాలా స్పష్టంగా పనిచేస్తా ఉంది. అందరికంటే ముందుగా దీంట్లో కేసులో ఇన్ డెప్త్ డీటెయిల్స్ ఆర్టీవీ చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది, ఏం జరుగుతుంది అనేటువంటిది. జరిగినటువంటి అంశంలో పాక్సో కేసులో ఖచ్చితంగా అరెస్టు జరగాలి, న్యాయం జరగాలి బాధిత కుటుంబానికి అనేటువంటిది ఆర్టీవీ చెబుతూనే మరొక అంశాన్ని ఆర్టీవీ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేసింది. అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్లాన్ ఏ, ప్లాన్ బి. ప్లాన్ ఏ వచ్చేసి ఫస్ట్ బండి భగీరథ్ని అరెస్ట్ చేయాలి, ఇది ప్లాన్ ఏ. ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కార్యాచరణ బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో వేసింది. కమిషనరేట్ ముట్టడి, డీజీపీ ముట్టడి, తర్వాత ఉమెన్ కమిషన్ కి నివేదిక ఇవ్వడము, తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ధర్నా చేయడము, మీడియా సమావేశాలు నిర్వహించడం, నిరసన వ్యక్తం చేయడం. ఒకవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశాల ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయడం, పోలీస్ డిపార్ట్మెంట్ పైన, ప్రభుత్వం పైన, బండి సంజయ్ పైన, కేంద్రం పైన ప్రెజర్ క్రియేట్ చేయడం. ఇది ప్లాన్ ఏ కిందకి వస్తే ప్లాన్ బి మరొకటి ఉంది. ఒకవేళ ఈ చర్య జరిగిన తర్వాత ఇప్పుడు ప్రెసిడెంట్ ప్లాన్ బి లోకి బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగింది. కేటీఆర్ మాటల ద్వారా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది అందరికంటే ముందు ఆర్టీవీ చెప్పే ప్రయత్నం చేసింది. ప్లాన్ బి వచ్చేసి బండి సంజయ్ రాజీనామా చేయాలి. బండి సంజయ్ రాజీనామా చేస్తేనే ఈ అమ్మాయి విషయంలో, బాధిత మహిళ కుటుంబంలో మహిళ విషయంలో, అమ్మాయి విషయంలో న్యాయం జరిగే అవకాశం ఉంది. బండి సంజయ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటయ్యారు, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు, బాధితులను పిలిచి బెదిరించారు, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇది తీవ్రమైనగా కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి, తర్వాత కేంద్ర మంత్రి అనేటువంటిది. హనీ ట్రాప్ అంటూ మీడియాను కూడా ట్రాప్ చేసే ప్రయత్నం చేశారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇద్దరు ఒకటయ్యారు. ఖచ్చితంగా కేంద్ర మంత్రి సంజయ్ వెంటనే ఆయనను కేంద్రం బర్తరఫ్ చేయాలి అనేటువంటి డిమాండ్ ని తెరపైకి తీస్తా ఉంది. అదే ప్లాన్ బి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి. అఫ్ కోర్స్ ప్రతిపక్షం వాళ్ళు ప్రతి అంశాన్ని తెరపైకి తీసుకురావచ్చు, ప్రజల వాయిస్ వినిపించే ప్రయత్నం చేయొచ్చు, కానీ దీంట్లో కాస్త పొలిటికల్ సంబంధించినటువంటి అంశం కూడా జోడీకరించింది. తెలంగాణలో 2014 సంవత్సరం నుంచి, అంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2025 వరకు మన దగ్గర ఉన్నటువంటి అధికారిక గుణాంకాల ప్రకారం, ఆర్టీఐ ద్వారా అందిన సమాచారం ప్రకారం మొత్తం రాష్ట్రంలో పాక్సో కేసులు 16,994 ప్లస్ ఆర్ మైనస్, ఇంకా కొంచెం అటు ఇటు జోడించి ఉండొచ్చు, కొంచెం నెంబరింగ్ అటు ఇటు ఉండొచ్చు. కానీ మనకు ఉన్న సమాచారం ప్రకారం, ఆర్టీవీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 16,994 పాక్సో కేసులు అయ్యాయి రాష్ట్రంలో. కానీ వాటన్నిటి మీద కాకుండా బీఆర్ఎస్ పార్టీ మొత్తం దాదాపు 10 రోజుల నుంచి ఈ ఒక్క అంశం పైన ఫోకస్ చేస్తా ఉంది. మిగతా అంశాలన్నిటిని పక్కన పెట్టినటువంటి సిచ్యువేషన్ చాలా క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఎజెండా, సింగిల్ ఎజెండా, బండి ఎజెండాగానే బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీ కొనసాగుతుంది. కాబట్టి పొలిటికల్ ఎజెండా ఉంది అనేటువంటిది క్షేత్రస్థాయిలో చర్చ కొనసాగుతుంది. మరి 16,994 కేసుల్లో లేనటువంటి ఇంట్రెస్ట్ ఎందుకు ఈ కేసు పైన ఇంత ఫోకస్, ఇంత కాన్సన్ట్రేషన్ చేశారనేటువంటి చర్చ కూడా కొనసాగుతా ఉంది. సో మొత్తానికైతే బండి సంజయ్ కేంద్ర మంత్రిగా కొనసాగడానికి వీలు లేదు, ఆయన వెంటనే తొలగించాలి, నిష్పక్షపాతకంగా విచారణ జరగాలి, కేసు విషయంలో అమ్మాయి కుటుంబానికి న్యాయం జరగాలంటే మాత్రం బండి సంజయ్ ఉండొద్దు అనేటువంటి అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ తెరపైకి తెచ్చింది. వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన డైరెక్ట్ గా బాధిత కుటుంబం భయపడలేదు, బెదరలేదు, అదరలేదు, వాళ్ళు డైరెక్ట్ గా నిలబడ్డారు న్యాయం కోసం, ఇది అప్రిషియేట్ చేయాలి అనేటువంటి స్టేట్మెంట్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి స్టేట్మెంట్ చేశారు. సో ఈ అంశానికి సంబంధించి మరి నిన్న ఆయన లొంగిపోయారు, పోలీసులు అరెస్ట్ చేశారు, అది కూడా ఒక హైడ్రామా ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో మొత్తానికైతే ఇది పొలిటికల్ రంగు పులుముకుంది, రాజకీయ రంగు పులుముకుంది కేసు. సాధారణంగా పెద్ద పెద్ద కేసులు, ఎగ్జాంపుల్ దిశ సంబంధించినటువంటి కేసు స్వచ్ఛందంగా ప్రజల నుంచి
ఒక రెస్పాన్స్ వచ్చింది, ఒక రెవల్యూషన్ వచ్చింది. Hmm. కానీ ఈ కేసు మాత్రం పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తప్పు జరిగిందా జరగలేదా పోలీసులు చట్టం నిర్ధారిస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇది కేవలం పొలిటికల్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్గా మారింది తెలంగాణ పాలిటిక్స్లో. ప్రతి అంశం మీద మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ కొన్ని కీలక అంశాలు, మరి ముఖ్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను ఇటు బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ని తెరమ తీసుకొచ్చారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ కొనసాగడం తెలంగాణకు అవమానం అంటున్నారు ఆయన. సంజయ్ కేంద్ర మంత్రిగా ఉంటే బాధితురాలకి న్యాయం జరగదు అంటూ చెప్పుకొచ్చారు. కేంద్ర మంత్రి అలాగే ముఖ్యమంత్రి కలిసి కేసుని నీరుగారుస్తున్నారన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిందితుడికి ఇన్నాళ్ళు రక్షణ కల్పించింది ఎవరు? నిందితుడిని ఇన్నాళ్ళు దాచిపెట్టింది కేంద్ర మంత్రి కాదా అంటూ ప్రశ్నించారు ఆయన. కేంద్ర మంత్రి కొడుకుపై లుకౌట్ నోటీసులు ఇవ్వడం ఇదే తొలిసారి అంటూ చెప్పుకొచ్చారు. కేంద్ర మంత్రి కొడుకు లొంగిపోయాడు, అరెస్ట్ అయ్యాడు అనే డ్రామా నడుస్తోంది అంటూ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇక్కడ కొడుకు బాలికకు అన్యాయం చేస్తే బాలిక పేరెంట్స్ను బెదిరించింది కేంద్ర మంత్రి అంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఒకసారి కేటీఆర్ ఏమన్నారో చూద్దాం. లొంగిపోయిండు, అరెస్ట్ అయిండు, ఆ డ్రామా నడుస్తున్నది. కానీ మొత్తానికి ఇవాళ ఆ అమ్మాయికి కొంత న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా ప్రధానమంత్రి మోడీ గారిని, అయ్యా మీరు అంటున్నారు బేటీ బచావ్ బేటీ పడావ్ అంటున్నారు, కేవలం నినాదాలకే పరిమితమైతే న్యాయం జరగదు మోడీ గారు. బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేంద్ర మంత్రిని ఇవాళ మీరు బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే ఆ తప్పు చేసిన వ్యక్తిని దాచిపెట్టింది ఎవరు? 9 రోజులు ఎవరు దాచిపెట్టిండు? ఆ కేంద్ర మంత్రి గారే కదా. ఇవాళ ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. నిజంగా కూడా ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగుతూ ఉండడం అది తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా అవమానకరం. మైనర్ బాలికకు అన్యాయం చేసింది కేంద్ర మంత్రి కొడుకైతే మైనర్ బాలిక తల్లిదండ్రుల్ని భయభ్రాంతులకు గురి చేసింది స్వయంగా కేంద్ర మంత్రి. ఆయననే పిలిచి బెదిరించి వాళ్లను మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. ఇంత తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. హనీ ట్రాప్ అని మీడియాను మనీ ట్రాప్ లో వేసి మీడియాను గొంతు నొక్కి వాళ్ళను కూడా వార్తలు రానియకుండా చేసింది ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇద్దరు కలిసి పెట్టిదంతా మీకెందుకు చెప్తున్నాను మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఒకటే ఒక్క డిమాండ్ మనందరిది ఈ సమావేశం ద్వారా, ఖచ్చితంగా కేంద్ర మంత్రి గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ సమావేశం నుంచి మీ చప్పట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మనం డిమాండ్ చేద్దాం. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU